3 రోజుల ఉత్సవం ఉట్టిపడిన సాంస్కృతిక వైభవం సినీ హీరోల సందడి అభిమానుల కోలాహలం ఇది టూకీగా విశాఖ ఉత్సవ విశేషాలు ఇక ముగింపు వేడుకలు అదుర్సనిపించాయి హీరో బాలయ్య పర్ఫార్మెన్స్ శివారెడ్డి మిమిక్రీ ఆకట్టుకున్నాయి విశాఖ ఉత్సవంతో స్టీల్ సిటీ మార్మోగిందే 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాలు గ్రాండ్ గా ముగిశాయి విఐపీలు పొలిటీషియన్స్ మంత్రులు ఇతర రంగాల ప్రముఖులు వేడుకలకు అటెండ్ అయ్యారు లాస్ట్ డే ఫినిషింగ్ టచ్ ఇచ్చారు ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఆయన విశాఖతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు డిక్టేటర్ సినిమా డైలాగులు చెప్పి ఎంటర్టైన్ చేశారు పాడు చేసి చంపేస్తారంటే మూసుకుని ఉంటారనుకుంటున్నారా కొడకల్లారా ఒక్కొక్కరిని పరుగుతో పరుగులు ఆయుష్ కోసం అరుపులు కంగారుతో కేకలు పెట్టించకపోతే నేను మగాడినే కాదు. అటు తన గొంతు హెల్త్ సీక్రెట్ చెప్పారు బాలయ్య ప్రతిరోజు చుట్ట కాలుస్తానని అది తన గొంతు ఆరోగ్యం కోసం అని చెప్పారు అంతేకాదు పొగ తాగడంపై ఓ పద్యం అందుకున్నారు ఎందుకంటే గొంతు కోసం ఆరోగ్యం కోసం దాంతో మరి కాకపోతే అమృతమగా బుగ్గబుగ్గమని భూమి చుక్క భూమిని రాలి పొగాకు చెట్టే జన్మించాడు పొగ తాగని వాడు మన జన్మలో దున్నపోతే అంటే ప్యూర్ బఫెలో నన్నంతా చాలా మంది మీరు చుట్టాలంటే పూర్వకాలంలో పొగ తాగకుండా ధృతరాష్ట్రుడు గనులు దృష్టి చెప్పే దశరథుని చుట్టపొగ నిషేధమని పుత్రశోకమని మరణ జరిగే శ్రీకృష్ణుడి చుట్ట పాటించ నుండి దాని వసతి జనాసక్తిని కోల్పోయి పాండురాజు ఈ చుట్ట చేపట్ట ఉండి భోగము చేసి పాండులోకి. ఇక నటుడు మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి కామెడీతో అలరించాడు సినిమా స్టార్స్ పొలిటీషియన్స్ వాయిస్ తో జోకులను పేల్చాడు ఉదయ్ భాను హుషారైన యాంకరింగ్ వేడుకల్లో మరో హైలైట్ చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు వాయిస్ అలాగే సుబ్బరామిరెడ్డి గారు చూసినట్లయితే పక్కన 3 ఆవులు పెట్టారు పెద్ద క్యాన్ ఆవు పాలు పెట్టుకుని ఎవరైతే వస్తారో అంటే గోమాత అంటే చాలా ఇది కదా పవిత్రమైంది కాబట్టి ఆ ఆవు పాలు గోమాత పాలు ఎవరైతే పెట్టుకొస్తారో వాళ్ళకి గిఫ్ట్ అనేసరికి వెంటనే ముగ్గురు పరిగెత్తుకుని పోయి మనకి ముగ్గురు కూర్చున్నారు కూర్చోగానే ముందుగా చిరంజీవి గారిని అడిగారు ఏంటి పరిస్థితి అని అప్పుడు చిరంజీవి గారు ఏమంటున్నారు చూద్దాం కావాల్సిన వస్తే ఆడపడ అచ్చపోతారా లేపరా కాల్చికోరు కసెట్టుకోరు వారసులు తమ వత్స మాట్లాడుతురా అదే వెళ్ళి అదే పోసుకోవా సార్ డైలాగ్ కాదు సార్ చెప్పమంది ఆవు పాలకు పెట్టుకొచ్చారు అది చెప్పండి అది ఏముంది అన్ని ఆవులు బస్సులు నిలబెట్టి ఓ సార్ ఫేస్ కలిగిపోతారు గడగడ కాలిపోతాయి సరే సార్ ఒక్క నిమిషం ఉండండి చంద్రబాబు నాయుడు గారు సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఆవు పాలకు పెట్టుకొచ్చారా లేదా చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ ఫోన్ చేస్తాను ఆంధ్ర అన్నారు పార్వత ఫోన్ చేస్తాను ఆంధ్ర అన్నారు బాలయ్య ఫోన్ చేస్తాను ఆంధ్ర అన్నారు లోకేష్ ఫోన్ చేస్తాను ఆంధ్ర అన్నారు పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తాను ఆంధ్ర అన్నారు అందరూ వచ్చిన తర్వాత ఎక్కడ వినాలి ఎక్కడ వినాలి ఎవరిని వినాలి అన్ని మాట్లాడుకున్నారు విధంగా పెట్టుకుని ముందు పోతాం అమ్మో చాలా చక్కటి డిస్కస్ చేశారు సార్ వెరీ గుడ్ సార్ మరి కేసీఆర్ గారు కోపంగా ఉన్నారు ఆయన అడుగుతాం సార్ కోపంగా ఉన్నారు సార్ కేసీఆర్ గారు ఉండదా నా మొత్తం నాకు ఇష్టం నీకేమవుతుందా నీకు కోపంగా ఉంటారు నవ్వుకుంటుంటే ఎట్లా ఉంటారు నీకేమవుతుంది చెప్పు ఏమైనా ఆశ్చర్యం తీసుకున్నాడు కాదు సార్ మీరు కోపంగా తీసుకున్నారు అడుగుతారు అది ఏమవుతుందని కోపం ఏమవుతుంది అసలుగా వాడు సరే సార్ మీరు ఆవు పాలు వింటుకొచ్చారు ఏమైంది సార్ ఏమైంది సార్ అందరికీ ఆవు నుంచి దున్నపోతున్నారు 3 రోజుల పాటు విశాఖ సాగర్ తీరంలో జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి బాణాసంచా పేల్చి వేడుకలకు ముగింపు పలికారు.